కుళ్ళుకోండి అందరు నన్ను చూసి. సార్ మీరు చెప్తుంటే నాకెక్కడో విన్న సామెత గుర్తొస్తుంది సార్. ఆడవాళ్ళ చేష్టలకి అర్థాలు చెప్పలేరు, మగవాళ్ళ కన్నీళ్ళకి కారణాలు చెప్పలేరుట. అర్థం కాలేదా? అర్థం అవుతుందిలే సార్. పదండి, షార్ట్ రెడీ. కుళ్ళు వెదవా. కెమెరా యాక్షన్. అమ్మా అమ్మా అమ్మా. కట్ 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 కట్. ఏమైంది సార్? ఫీల్ బానే క్యారీ చేశానే. అక్కడ 4 అమ్ములున్నాయి, నువ్వు 3 చెప్పావు బాబు, అందుకే ప్రాంప్టింగ్ తీసుకోమని చెప్పేది. అక్షరం అన్న రైటర్గా హట్ అయిపోతారు. రేయ్ బసవా, ఇచ్చిసావు. వస్తున్నా సార్. రెడీ సార్. కెమెరా యాక్షన్. అమ్మా 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 అమ్మా. అమ్మా 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 అమ్మా. నాకు లేదా అమ్మా? ఏ నాకు లేదా అమ్మా? నాకు లేడా నాన్న? నాకు లేడా నాన్న? మొన్నటి వరకు ప్రేమ అన్నావు, మొన్నటి వరకు ప్రేమ అన్నావు, ఇప్పుడు మా అమ్మ అంటున్నావు. ఇప్పుడు మా అమ్మ అంటున్నావు. తెలియట్లేదు నీకు, తెలియట్లేదు. తెలియట్లేదు నీకు, నా తెలియట్లేదు. గుండె పడే బాధ, నా గుండె పడే బాధ, నా మనసు పడే వేదన, నా మనసు పడే వేదన, నా కన్నీరులోని రోద, నా కన్నీటిలోని రోద, ఇవేవి నీకు తెలియవు. ఇవేవి నీకు తెలియవు. ప్రేమకు ముందు నేనే ప్రాణం అన్నావు, ప్రేమకు ముందు నేనే ప్రాణం అన్నావు. ఇప్పుడు పెళ్లికి ముందు మీ అమ్మే ప్రాణం అంటున్నావు. పెళ్లికి ముందు మీ అమ్మే ప్రాణం అంటున్నావు. ఈ కులం మతం మనుషులు ఎవరు లేని చోటికి వెళ్ళిపోదాం. కులం మతం మనుషులు ఎవరు లేని చోటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం ప్రియా, వెళ్ళిపోదాం ప్రియా అని ముద్దు పెట్టుకోబోతున్నాడు. అమ్మా నువ్వు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తున్నావు. I love you. I love you. ఓకే కట్ ఇట్. షాట్ ఓకే, యాంగిల్ మార్చండి, సెటప్ క్లీన్ చేయండి అయ్యా. అమ్మ బాబోయ్, నీళ్ళిరా, నీకంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. Assistant, Thank you, sir. water. డైరెక్టర్ గారు. బానే చెప్పాం కదా అయ్యేదోటి. డైరెక్టర్ గారు, కొత్తగా పెళ్ళైంది, ఇంట్లో కూడా దొబ్బుడు స్టార్ట్ చేశారు. కొంచెం రొమాంటిక్ సీన్లు అవి కొంచెం తగ్గిస్తే బెటరు. బ్రెయిన్ ఉందా, బుర్రుందా నీకు? అసలు ఎన్నిసార్లు చెప్పాను రా సీన్ పేపర్ ఫేర్ చేయమని? కుదరదు బాబు. 3వ వారం హీరోయిన్ వీప్ మీద పెట్టిన ముద్దుకి 7 రేటింగ్ వచ్చిందంట. ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. అందుకే నెక్స్ట్ టైం బుగ్గ మీద ప్లాన్ చేయమన్నారు, చేసాను అంతే. నా జీవితం పులిహోర చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు. సార్ టిఫిన్. ఇదేంటయ్యా కాంబినేషన్ లేకుండా పెరుగు పెసరట్టు? ఏమో సార్ నా తెలియదు, అయ్యే మిగిలినాయి. సరే ఇయ్యి, నేనేదోటి మేనేజ్ చేసుకుంటా. అమ్మా, ఏం షూటింగ్లో ఏమో. అమ్మా, అలిసిపోయి ఇంటికి రావడం తప్ప ఇంకేం లేదు. హాయ్ బేబీ. హాయ్ బావా. మిస్డ్ యూ రా. నేను కూడా. అవును, నాకేం తెచ్చావు? అదేంటే ఏం వద్దు అన్నావు, ఎలా వెళ్ళావో అలాగే రా బావా అన్నావు. అలానే రమ్మనలేదు, ఒకటి తెమ్మని చెప్పా. ఏంటబ్బా, ముందు తినేద్దాం, ఆకలి దంచేస్తుంది. ముందు నేనేం తెమ్మన్నానో చెప్పు. బంగారం వద్దన్నావు, హ్మ్, చీర వద్దన్నావు, హ్మ్. ఫోన్ కూడా వద్దన్నావు. మరి ఏం తెమ్మన్నావు? గుర్తు తెచ్చుకో. అమ్మ తోడు, గుర్తుకు రావట్లేదు. నువ్వే చెప్పు ప్రియా. ప్రియానా? అదే వత్తి. చచ్చావురా. అంటే అక్క కాపురంలో చెల్లెల్ని పుల్ సీరియల్లో హీరోయిన్ రోజు అంటుంటాం కదా, అలా వచ్చేసింది. ఓహో, అలా కూడా వస్తుందా? సరే గాని ముందు నేనేం తెమ్మన్నానో గుర్తొచ్చిందా? నువ్వే చెప్పవే. గుర్తు తెచ్చుకో. మల్లెపూలు. షిట్, మర్చిపోయా. దాని పేరేంటి? ప్రియా. దానిపై నీ నోట్లో లల్లలల్లలల్లా అని తిరుగుతుంది గాని 1,00,000 రూపాయలు బంగారం వద్దన్నా, 50,000 చీర వద్దన్నా, 30,000 ఫోను వద్దన్నా, ప్రేమగా 3 మూరలు మల్లెపూలు తెమ్మంటే మాత్రం గుర్తులేదంటావు. అంటే అంత కాస్ట్లీ వద్దన్నావు కదా, ఈ 3 మూరల మల్లెపూల కోసం ఈ 3వ ప్రపంచ యుద్ధం ఏంటే? పుష్ప, పుష్ప.